సూర్య ది అడాప్టెడ్ సన్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేవాళ్ళు కొన్న టైంలో. మరి ఇప్పుడు కొంగువా ప్రెజెంట్ వన్ ఆఫ్ ది బిగ్ క్రేజీ అప్కమింగ్ మూవీ ఫ్రమ్ సూర్య అనే చెప్పాలి. ఒకప్పుడు సూర్య మూవీ అంటే మన తెలుగు హీరో, తెలుగు మూవీ అనే ఒక ఫీల్ ఉండేది. అండ్ నాకు కూడా కొంచెం ఏజ్ వచ్చేంత వరకు తెలియదు తన తమిళ ఇండస్ట్రీ అని. అయినా సరే తెలుగులో తన మూవీస్ తెలుగులాగానే సెలబ్రేట్ చేసుకునేవాడు. తమిళ్ మూవీ అని ఎక్కడ చూసేవాడు కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకోటి చెప్పాలంటే అక్కడికన్నా ఎక్కడే ఎక్కువ సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు సూర్యని. అలాంటి ఫిల్మోగ్రఫీ ఉన్న సూర్య ప్రెజెంట్ ఇయర్స్లో తీసిన అన్ని మూవీస్ బ్యాక్ ఫైర్ అయ్యాయి. రీసెంట్గా థియేటర్కల్గా ఆల్మోస్ట్ 2.5 years అయిపోయింది రిలీజ్ అయిపోయి. తెలుగులో కూడా లాస్ట్ హిట్ నాకు తెలిసి 24 Hours సింగం 3 అవ్వాలి అంతే. రీసెంట్గా వచ్చిన ఈటీ మూవీ అవనివ్వండి, ఎన్జీకే, ఇవన్నీ అట్టర్ స్క్రాప్ అనిపించింది నాకు. అలాగే ఆకాశవాణి హద్దురా, జై భీమ్ అనేది ఓటీటీలో రిలీజ్ అయ్యి బట్ కంటెంట్ పరంగా అవి చాలా బెస్ట్ అనిపించినాయి. సో ఇప్పుడు ఏంటంటే మొత్తం హోప్ మొత్తం కొంగువా మీద ఉంది. అండ్ అలాగే వాళ్ళు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కూడా చాలా క్యూరియాసిటీ అయితే బిల్డ్ చేసిందనే చెప్పాలి. ప్రజెంట్ ఇప్పుడు ఒక పెద్ద టాస్క్ ఏంటంటే సూర్య కొంగువాతో ఒక పెద్ద హిట్ కొట్టి తనకున్న తెలుగు స్టార్డమ్ని మళ్ళీ ప్రూవ్ చేసుకుంటాడా అనేది ఒక పెద్ద టాస్క్గా ఉంది. ఇప్పుడు రీసెంట్గా తమిళ నుంచి వచ్చిన చాలా మంది ఒక బిగ్ ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేసుకున్నారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. లైక్ విజయ్ గారు, శివకార్తికేయన్ గారు, ధనుష్, ఇలా ఒక చిన్న మార్కెట్ అయితే క్రియేట్ చేసుకున్నారు. వీళ్ళందరికన్నా ఎక్కువ స్టార్డమ్ కొంచెం సూర్యకే ఉందని నమ్ముతాను నేను. సో అవన్నీ రుజువు అవ్వాలంటే కొంగువా అనే మూవీ మంచిగా పెర్ఫామ్ చేయాలి. అలాగే తెలుగులో కూడా ఒక మంచి బడ్జ్ ఉందనే చెప్పాలి. ఎందుకంటే మెయిన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో లైక్ వైజాగ్, హైదరాబాద్, వీటన్నిటిని కవర్ చేసుకుంటా తిరిగారు మూవీ టీం మొత్తం. ప్రమోషన్స్ ఎంత చేసినా సరే మూవీ కంటెంట్ అనేది రిజల్ట్ ని డిసైడ్ చేస్తుంది. నాకైతే పర్సనల్ గా సాంగ్స్, డిఎస్పీ ఇచ్చిన సాంగ్స్ అయితే, ఫైర్ సాంగ్, నాయికా సాంగ్స్ అయితే ఫుల్ రిపీట్స్ లో వింటున్నాను. చాలా బాగున్నాయి, ఫ్రెష్ గా అనిపించిన ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతున్నాను. అలాగే తర్వాత రిలీజ్ చేసిన 2 songs కూడా చాలా కొంచెం ఫ్రెష్ గా అనిపించినాయి నాకు. అలాగే ట్రైలర్ విషయానికి వస్తే ఫస్ట్ ట్రైలర్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ ముందు రిలీజ్ చేసిన చిన్న టీజర్, ప్రోమో ఇవన్నీ బాగా అనిపించినాయి. బట్ సెకండ్ ట్రైలర్ ఏదైతే ఉందో రిలీజ్ ట్రైలర్ అంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపించలేదు మరి నాకైతే. చూస్తుంటే ఎమోషన్స్ బాగానే వర్కౌట్ అయ్యేలా ఉన్నాయి. ఎందుకంటే మనకి ట్రైలర్లో, ఫస్ట్ ట్రైలర్లో అలాగే సెకండ్ ట్రైలర్లో లాస్ట్ 30 seconds కొంచెం ఎమోషనల్ గా తీసుకెళ్దామని ట్రై చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కొంచెం ఆడ్ గా అనిపించినాయి అక్కడక్కడ విజువల్స్ అనేది. అది తప్పనిస్తే వాళ్ళు రిలీజ్ చేసిన కంటెంట్ ఏంటి, ప్రొడక్షన్స్ తో పాటు కాస్టింగ్ కూడా మంచి కాస్టింగ్ అనే చెప్పాలి. సూర్య గారు అలాగే బాబీ డియోల్ గారు, మనకు ట్రైలర్ లో చూసినట్టు ఆయన క్యారెక్టర్ చాలా క్రూయల్ గా ఉండబోతుంది. దాంతో పాటు ఒక చిన్న బడ్జెట్ ఏంటంటే కార్తీక్ గారు కూడా ఉన్నారని చెప్పేసి ఒక మంచి హాట్ టాపిక్ అయితే నడుస్తుంది. సో ఏంటి ఆ బడ్జెట్స్ ఏంటి అనేది ఇంకో 2 days లో వచ్చేస్తుంది. జస్ట్ November 14th వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది కొంగువా అనేది. అండ్ డైరెక్టర్ శివ అండ్ టీమ్ విషయానికి వస్తే కొంచెం వాళ్ళు ఆ వరల్డ్ ఏదైతే ఉందో ఆ జానర్ అనేది చాలా మంచి జానర్. అది లైక్ ట్రైబల్స్, ఆ రా అనేది మొత్తం మంచిగా చూపించి వరల్డ్ని బాగా బిల్డ్ చేస్తే పర్ఫెక్ట్గా క్లీన్ హిట్ అయ్యే జానర్ అది. అండ్ దాంతోపాటు కొంచెం ఇంకో క్యారెక్టర్ అయితే కొత్తగా ఉంది సూర్యది. మరి అది ఏంటి, ప్రజెంట్ జనరేషన్కిను పాస్ట్ జనరేషన్కి ఏమన్నా జరగబోతుందా, లేదంటే లైక్ మగధీరలాగా ఏమన్నా జనరేషన్స్ మళ్ళీ పుట్టారా అనేది మనం మూవీ చూసి తెలుసుకోవాలి. లేదంటే టైం ట్రావెల్ అవ్వబోతుందా, ఇలాంటి చాలా క్వశ్చన్స్ రైజ్ అయితే ఉన్నాయి. సో అవన్నీ November 14th క్లారిటీ ఇస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే ఆ 2 క్యారెక్టర్స్కి బ్లెండింగ్ అనేది పర్ఫెక్ట్గా బ్లెండ్ అయ్యి ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అవుతాయి. ఇక ఎవరు ఆపలేరు. ఇక సూర్య గారికి, డైరెక్టర్ శివ గారికి, వాళ్ళ టీం అందరికి ఐఎమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ అండ్ హోపింగ్ ఫర్ ఏ బ్లాక్ బస్టర్ ఫ్రమ్ కొంగువా. సో ఇక ఇది ఈ వీడియో. మరి సూర్య గారికి మంచి హిట్ రావాలని చెప్పేసి కోరుకుందాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.